దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు వాక్య ధ్యానముగా మత్తయి సువార్త చూద్దాము. వీడియో 15 నిమిషాలు దాటిపోతున్నాయి. చాలామంది టైం లేక కావచ్చు చూడట్లేదు. ప్రార్థిస్తున్నాను అందరూ చూడాలని. చూద్దాం ఈరోజైతే షార్ట్ మెసేజ్ చెప్దామని ఆశపడుతున్నాను. ఇక్కడ ఈరోజు మరి ఇక్కడ ఒక వాక్యం 19 మత్తయి సువార్త 19:3 చూస్తే, పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతు చేతనైన పురుషుడు తన భార్యను విడినాడు న్యాయమా అని అడుగుతారు. అంటే డైవర్స్ అనేది కరెక్టా అని అడుగుతున్నారు. ఆయన ఏమన్నాడు? ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీనిగా సృజించాను. అంటే అర్థమైంది ఇక్కడ. యేసుప్రభు వారు ఫస్ట్ లైన్లో చెప్తున్నారు. మరి సృజించినప్పుడే దేవుడు ఇద్దరిని స్త్రీగా పురుషునిగా సృజించాడంటే అర్థమైంది, ఇద్దరిని ఈక్వల్గా సృజించాడని ఇక్కడ దేవుడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఈ వాక్యం మీకు అర్థమైంది. ఇక్కడ ఈ వచనం మీరు చదివినప్పుడు సాధారణంగా ఈ వచనాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. స్త్రీని కానీ పురుషుని కానీ సృజించాడంట, అయిపోయింది ఇంకా. కానీ నిజంగా ఆలోచిస్తే మనసు పెట్టి, దేవుడు పురుషుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో స్త్రీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ దేవుడు పురుషుడిని అధికంగా చేశాను, స్త్రీని లోకుగా చేశాను, లేదా పురుషుడిని లోకుగా చేశాను, స్త్రీని అధికంగా చేశాను అని ఇక్కడ లేదండి. ఇక్కడ ఏముంది? స్త్రీని పురుషుడిగా దేవుడే చేశాడు. స్త్రీని పురుషునిగా అంటే హెచ్చుతగ్గులు లేవు ఇక్కడ. కాకపోతే ఎవరికి ఏ అధికారం, ఎవరికి ఏది పనులు అనేవి ఇక్కడ దేవుడు అప్పగించాడు. కొన్ని దేవుడు ఇదైతే అమ్మా ఇదిగో నువ్వు పురుషుడు నీకన్నా, మరి నీ మీద నీకు ఆయన పురుషుడు నీ అధికారిగా ఉంటాడు. సో భర్త ఇంటిని చూసుకుంటాడు, ఇంటి మీద అధికారి ఉంటాడు, బయట పనులన్నిట్లు చేసుకొని వస్తాడు, నేను చూసుకుంటాడు. నువ్వు స్త్రీ అయినా నువ్వు ఇంట్లో చక్కగా అన్ని సిద్ధపరచుకో, మంచి సహకారిగా ఉండు. భర్తకు ఒకవేళ తోడుగా నీడుగా అండగా ఉండాలనుకుంటే కనుక ఉద్యోగం కూడా చేయి. అక్కడ దేవుడు ఉద్యోగం చేతుని కూడా చెప్పట్లేదు, నువ్వు ఇంటిని వదిలిపెట్టి బయటకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు. ఇవన్నీ మనం కల్పించుకునేవి. సరే చదువుదాం ఇక్కడ డైవర్స్ గురించి. కాబట్టి ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరంగా ఉందురని చెప్పాను. అంటే ఏక శరీరముగా ఉందిరని చెప్పినది మీరు చదవలేదా అంటే, సో భర్త భార్య ఒకళ్ళు ఎవరెక్కువ కాదు, కానీ ఇద్దరు కలిస్తేనే భార్యాభర్తలు. ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు గౌరవం లేదు ఒకరికి. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఇక్కడ ఈ వాక్యాన్ని కొంచెంసేపు పక్కన పెడితే డైవర్స్ గురించి, దేవుడు ఏర్పరిచిన మ్యారేజ్ని మనుషుడు వేరుపరచకూడదంట. అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, పెళ్ళైన వారు, ఎవరన్నా మూడో వ్యక్తి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వారి మధ్యకి వెళ్ళి వారి యొక్క జీవితాన్ని పాడు చేసి ఆ భార్యతోనో భర్తతోనో అక్రమ సంబంధం పెట్టుకుంటే దాని అర్థం ఏంటంటే, డైరెక్ట్గా దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు నువ్వు. డైరెక్ట్గా అంటే దేవుడు నీకు ఎదురుగున్నట్టే, ఖడ్గం పట్టుకొని యుద్ధ భూమిలో నెక్స్ట్ మినిట్ నేను చంపేస్తాడు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు చక్కగా ఉన్న ఫ్యామిలీస్, వాళ్ళకి ఏయో పైన కింద పడుతూ ఉంటుంది, ఇబ్బందులు ఉండొచ్చు, లోటుపాట్లు ఉండొచ్చు, వాళ్ళు సెట్ చేసుకుంటారు. వాళ్ళకున్న లోటుపాట్లను బట్టి మనం మధ్యలో కనుక వెళ్ళి దూరితే కనుక అదేమవుతుందంటే, దేవుడు జతపరిచిన దాన్ని నువ్వు వేరు చేస్తున్నట్టు అవుతుంది. అర్థమైందా? కాబట్టి భార్యకి ఏమన్నా లోటుపాట్లు ఉండొచ్చు, భర్తకైనా, వాళ్ళిద్దరు చూసుకుంటారు, వాళ్ళ పెళ్ళి అయిపోయింది. దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకొని వారిద్దరి మధ్య నువ్వు వెళ్ళి పాపం చేసినట్లయితే చాలా డేంజర్. సరే తర్వాత చూద్దాం. కాబట్టి వారికి ఏకశరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరచుకొని మనుషుని వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రిక అంటే డైవర్స్ డాక్యుమెంట్ అనేది మోషే గారు చెప్పారు కదా, ఒకవేళ డైవర్స్ ఇవ్వాలంటే ఆ డాక్యుమెంట్ ఇవ్వాలని. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి, మీకు హృదయాలు అంత కఠినంగా ఉన్నాయి కాబట్టి మాకు డైవర్స్ కావాలని మీరంతగా కాబట్టి, సో ఎంతకంత న్యాయం చేయాలన్నట్టుగా ఆయన, మరి వీళ్ళు వదిలేసి అన్యాయం చేస్తారు వీళ్ళకని చెప్పేసి ఎంతకంత న్యాయం చేయాలని కొన్ని న్యాయ విధులు రాసి అలాగూ డైవర్స్ ఇవ్వండి అని చెప్పి మీ భార్యను వినాడు మోషే సెలవిచ్చింది. కానీ ఆది నుండి అలా జరగలేదంట. ఆది నుండి ఎప్పుడు భర్త భార్యను వదిలిపెడతాం అనేది లేనే లేదు. కేవలం మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే గారు ఎంతకంత న్యాయం చేయాలని చెప్పేసి ఆయన
మరి పొందుపరిచాడు అనమాట ఈ యొక్క పరిత్యాగ పత్రిక ఇచ్చి మరి విన్నాడొచ్చు అని చెప్పేసి. మరియు 9వ వచనం, మరియు వ్యభిచారము నిమిత్తము తప్ప తన భార్యను విడినాడిన మరి ఒకతే పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడు. సో మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప అంటే ఒకవేళ భార్యాభర్తలు ఎదురున్నప్పుడు నీ భార్యను నువ్వు వదిలిపెట్టాలన్నా, నీ భర్తను నువ్వు వదిలిపెట్టాలన్నా కానీ నువ్వు వదలడానికి ఆస్కారమే లేదు, బైబిల్ అంగీకరించట్లేదు. కానీ ఒక విషయంలో వదిలిపెట్టచ్చు, నీ భార్య కానీ భర్త కానీ వేరే వారితో శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు అది నువ్వు సహించలేక, అది నువ్వు క్షమించలేకపోతే, అక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను, సహించలేక క్షమించలేకపోతే కనుక అప్పుడు నువ్వు తీసుకునే రైట్ నీకు ఉంది. నువ్వు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, ఖచ్చితంగా ఇవ్వాలి అని అయితే దేవుడు చెప్పట్లేదు. నీ భర్త కానీ నీ భార్య కానీ వ్యభిచారం చేసే తల్లిదండ్రులు నీకు తెలిసిన తర్వాత ఖచ్చితంగా నువ్వు డైవర్స్ ఇచ్చాయని కూడా బైబిల్ చెప్పట్లేదు. నువ్వు క్షమించగలిగితే క్షమించు, ఎందుకంటే క్షమించడం ద్వారా నీ భర్త మారి ఇంకెన్నడూ అలాంటి పాపం చేయకుండా ఉంటాడేమో. సో ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన కుటుంబంలోనే మరి భర్త తప్పు చేయడం వల్ల ఒక్కసారి చేశాడు. అతను తను చేసిన తప్పు ఒకటే తప్పు ఒకసారి చేశాడు. అది భార్యకు తెలిసి భార్య పూర్తిగా అతను వదిలేసింది. దానివల్ల అతను ఎన్నిసార్లు వచ్చి భార్య కాళ్ళ మీద పడి వేడుకున్నా కానీ మరి ఆమె కనికరించలేదు, డైవర్స్ ఇవ్వలేదు, కనికరించడం లేదు. అతను అలానే కుంగిపోయి ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంతా చిన్న భిన్నం అయిపోయింది. కాబట్టి అదే ఆ రోజు ఆమె క్షమించినట్లయితే, క్షమించి మళ్ళీ తన భర్తను తన దగ్గరికి తీసుకున్నట్లయితే, మళ్ళీ తన భార్యను తన దగ్గరికి తీసుకున్నట్లయితే చెప్పలేము పరిస్థితులు. అలా క్షమించలేకపోతే డైవర్స్ ఇచ్చేయడం కూడా తప్పేం కాదని బైబిల్ అయితే. అంతేగాని అటు ఇటు కాకుండా మనుషుల్ని హింసించకూడదు. అది మరియు వ్యభిచారం నిమిత్తం తప్ప. సో కాబట్టి ఓన్లీ వ్యభిచారం చేస్తేనే ఇవ్వాలి డైవర్స్. అది కూడా ఇస్తే ఇవ్వు, క్షమించగలిగితే క్షమించగలవు, ఇంకో ఛాన్స్ ఇస్తే ఇవ్వు, అంతే. భార్యను వీడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకోవాడు వ్యభిచారం. ఒకవేళ అట్లా కాకుండా వ్యభిచారం చేయకపోయినా కానీ ఏదో ఒక నెపం నెట్టి దీనికి పిల్లలు పుడతలేదనో, లేకపోతే ఇది నన్ను సరిగ్గా చూసుకోవట్లేదనో, లేకపోతే ఏదో ఒక నెపం లేదా ఇది దీనికి కోపం ఎక్కువనో, ఇది నా మీద అరుస్తూ ఉంటుంది గయ్యాలనో, ఇట్లాంటి వాటికన్నిటికీ ఏదన్నా కానీ నువ్వు విడిచిపెట్టి ఇంకో దాన్ని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే క్లియర్ కట్గా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. వ్యభిచారం చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు డైరెక్ట్గా. భార్య కూడా అంతే. మా ఆయన కోపడుతున్నాడు, మా ఆయన నన్ను కొంచెం కొడుతున్నాడు, మా ఆయన నన్ను తిడుతున్నాడు, మా ఆయన అత్తమామలు తిడుతున్నారు, నేను ఏడ ఉండలేను అని ఇట్లాంటి చిన్న చిన్న నాటికి కనుక నీ దేవుడు జతపరిచిన దీన్ని కనుక నువ్వు వేరు చేస్తున్నావు అంటే నువ్వు దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. సో నువ్వు కూడా వ్యభిచారం అయిపోతే ఇంకెవరినన్నా పెళ్లి చేసుకుంటే. అలాగే వ్యభిచారం చేసి వదిలేయబడిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఇంకెవరినన్నా పెళ్లి చేసుకుంటే అది కూడా వ్యభిచారం కింద వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆయన శిష్యులు భార్యాభర్తలకు సంబంధం ఇట్టిదైతే, అంటే కోపానికి కానీ గొడవకి కానీ ఒకవేళ మేము డైవర్స్ ఇవ్వలేకపోతే ఇవ్వకూడదు అంటున్నావు నువ్వు. అలా అయితే మరి పెళ్ళి అంటేనే మాకు భయం వేసిపోతుంది దేవుడా అంటున్నారు శిష్యులు. భార్య భర్తల సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకుంటే యుక్తము కాదని ఆయనతో చెప్పింది. ఇది అయ్యో ఇట్టయితే మాకు కష్టం అయ్యో బాబు, పెళ్ళి అనేది కరెక్ట్ కాదనుకుంటా. ఎందుకు? తగ్గించుకొని బతకాల్సి వచ్చింది. భార్య అరిసినా తగ్గించుకొని బతకాల్సి వచ్చింది, భర్త అరిసినా తగ్గించుకొని బతకాల్సి వచ్చింది. నువ్వు చెప్పే విధానం అయితే, నువ్వు చెప్పే డైవర్స్ అయితే ఎప్పటికీ మేము ఇవ్వలేము. ఎందుకంటే వ్యభిచారం తప్పితే వేరే అన్ని చిన్న నాటికి కూడా మేము డైవర్స్ ఇచ్చేస్తున్నాం ఇప్పుడు. కానీ నువ్వు చెప్పే విధంగా అయితే కష్టం, జీవితాంతం ఇంకా కష్టాలు పడుతూ ఉండాలి మేము. కాబట్టి ఆయన శిష్యులు భార్యాభర్తలకు సంబంధం ఏంటిదైతే, అంటే ఇది చాలా కష్టం అనమాట. భార్యాభర్తలకి సంబంధం అనేది, అంటే డైవర్స్ అనేది కోపానికి ఇట్లాంటి చిన్న చిన్నటికి లేకపోతే కనుక, ఇస్తారనే భయం లేకపోతే కనుక నా భార్య నా మాట విందేమో, నా భర్త నా మాట విందేమో, మాకు ఒకరి మధ్య ఒకరికి భయం ఉండదేమో. అలాగే ఒకవేళ నా భార్య గయ్యాలైతే నేను జీవితాంతం ఇలానే గయ్యాలు దాంతో బతికేయాలేమో, డైవర్స్ ఇవ్వడానికి లేదు కదా. ఇట్లాంటప్పుడు అసలు మ్యారేజ్ చేసుకోకుంటేనే అయ్యింది కదా అని అంటే అందుకు ఆయన అంటున్నాడు. అందుకు ఆయన 11వ వచనం, అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరు నీ మాట అంగీకరింపలేరంట. తల్లి గర్భం నుండి నపుంసులుగా పుట్టినవారు గలరు. అంటే దేవుడి నుంచి కృప అనేది అనుగ్రహింపబడాలి, దేవుడి నుంచి జ్ఞానం అనేది అనుగ్రహింపబడాలి ఈ యొక్క మ్యారేజ్ లైఫ్ని ముందు తీసుకెళ్ళాలంటే. తల్లి గర్భం నుండి నపుంసులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారంట. సో
సో వాళ్ళు ఎవరు ఏ ప్రమేయం లేకునే వాళ్ళు నపుంసకులుగా పుట్టారు. అంటే వారికి స్త్రీ మీద వ్యామోహం ఉండదు. మనుషులకు వలన నపుంసకులుగా చేయబడిన వారు నపుంసకులుగా గలరంట. సో మనుషులు ఒకవేళ ఏదైనా క్రికెట్ ఆడుతున్నప్పుడు లేకపోతే ఏదైనా విషయాలు ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదో విధంగా ఏదో పాపం ఏదో అయ్యి వాళ్ళు నపుంసకులుగా మారిన వాళ్ళు ఉండొచ్చు అంట. స్త్రీ కానీ పురుషులు కానీ, అంటే వాళ్ళకి ఇంకెటువంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు. స్త్రీ వ్యామోహం కానీ పురుష వ్యామోహం కానీ వాళ్ళకి రానే రాదు ఇక. అలాగే మూడో కేటగిరీ చూడండి, పరలోక రాజ్య నిమిత్తము తమను తాము నపుంసకులుగా చేసుకొని నపుంసకులు గలరు. సో పరలోక రాజ్యం కోసం కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్న వాళ్ళు అదొక కేటగిరీ అనమాట. పరలోక రాజ్యం కొరకు ఈ యొక్క నపుంసకత్వము అనే అనుభవము మనకు ఉండాలి. ఎప్పుడు ఉండాలి? ఈ జనరేషన్లో చాలా అవసరం. ఈ జనరేషన్లో పెళ్ళి కాకముందు ఇలాంటిది మనం పాటించాలి. పరలోక రాజ్యం కొరకు మనల్ని మనం కట్టేసుకొని ఉండాలి. అందరికీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు, అందరికీ మరి ముద్దులు గిద్దులు అన్నీ ఉంటాయి. అందరూ బయట బైక్స్ మీద తిరుగుతూ ఉంటారు, అందరూ హ్యాపీగా ఉన్నట్టు ఉంటారు, ఒకళ్ళు ఒళ్ళో పడుకొని ఉన్నట్టు ఉంటారు. కానీ ఆ టైంలోనే మనం నపుంసకులుగా ఉండాలి. ఆ టైంలో నువ్వు స్త్రీ అయితే నీకు ఆ స్త్రీ ఫీలింగ్స్ ఏం లేనట్టు ఉండాలి. నువ్వు పురుషుడు అయితే పురుషుడు ఫీలింగ్ లేనట్టు ఉండాలి. ఎందుకు? పాపం చేస్తాం కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళలేమని. పరలోక రాజ్యం కోసం ఈ యొక్క నపుంసకత్వంలో మనం ఉంటున్నాం. ఈ అనుభవం లేకుండా ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఎప్పటికీ పరలోక రాజ్యం వెళ్ళరు. సో నపుంసకులుగా ఉండడం అనే అనుభవం ఖచ్చితంగా ఉండాలి మన లైఫ్లో. సో చూసేవాళ్ళు అనుకోవచ్చు, అరే వీడు ఏంట్రా తేడాగా ఉన్నాడు ఏంట్రా, అరే ఈ ఏజ్లో ఏంద్రా దేవుడు అని తిరుగుతాడు ఏంట్రా అనుకోవచ్చు. కానీ మనకు తెలుసు పరలోక రాజ్యం కొరకు నపుంసకులుగా ఉంటున్నామని. అంటే ఈ మూడు విషయాల్లో కూడా దేవుని యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండాలి. ఈ అనుగ్రహం లేకపోతే కనుక, అంటే భార్య భర్తలు పెళ్ళైన తర్వాత కూడా దేవుడి నుంచి అనుగ్రహింపబడితే కనుక ఈ విధంగా మనం ఉండగలుగుతాము, నపుంసకులుగా ఉండగలుగుతాము. అలాగే ఇంకోటి కూడా నపుంసకులు అన్నప్పుడు ఇంకోటి కూడా రావచ్చు ఇక్కడ. ఏంటంటే కేవలము ఆ యొక్క సెక్సువల్ ఫీలింగ్ అనే కాదు, కానీ ఇక్కడ నపుంసకులు అన్నప్పుడు వీ కెన్ ఆల్సో సే ఎవరన్నా మనల్ని భార్య కానీ భర్త కానీ మనల్ని అన్నప్పుడు వెంటనే మనం తిరిగి వాళ్ళని ఏమనుకుని ఉండడం కూడా, మనల్ని మనం తప్పించుకొని ఉండడం కూడా నపుంసకత్వమే. సో ఆ విషయాల గురించి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని ఉందాము. దేవుడు క్లియర్గా చెప్పాడు మనకి పత్రికల్లో, ఓ భార్య నీ మంచి ప్రవర్తన బట్టి నీ భర్త మారుతాడు కాబట్టి దేవుడు చెప్పాడు. సో కాబట్టి మనమైతే మన వైపు నుంచి తప్పు లేకుండా ప్రేమిస్తూ ఉంటాం. వాళ్ళు బాగా టార్చర్ పెడుతున్నాడు భర్త, బాగా టార్చర్ పెడుతున్న భార్య, కొడుతున్నారు బాగా. దేవుడిని అడగండి, ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి, దేవుడు ఏంటి మరి నా పరిస్థితి, మరి నా భర్తనేమో నువ్వు విడనాడద్దు అంటున్నావు నీ వాక్యం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడి మీద ఏది మాట్లాడితే చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా చాలా అమ్మ వీడు మూర్ఖుడు, వీడు మారడలే అమ్మ, ఇంకా నీ ప్రాణం మీదకి వస్తుంది, ఎందుకులే డైవర్స్ తీసేసుకొని అన్నాడా, వెంటనే డైవర్స్ ఇచ్చేసి. కానీ పరిశుద్ధాత్మతో అయితే అడగండి, అడుగుతూ ఉండండి. 1, 2, 3 సార్లు కన్ఫర్మ్ కూడా చేసుకోండి. పరిశుద్ధాత్మ మాట్లాడుతుందో సాతాను మాట్లాడుతుందో ఒకసారి ఆలోచన చేసుకొని 2-3 సార్లు పరీక్షించి అప్పుడు ఏదో నిర్ణయమైనా తీసుకోండి. వద్దు అమ్మ డైవర్స్ ఇవ్వద్దన్నా అలాంటి మాటని 3 సార్లు అన్నా కనీసం దేవుడి నుంచి కన్ఫర్మేషన్ చేసుకోండి. డైవర్స్ ఇవ్వమ్మా అన్నా కానీ దాన్ని కూడా 2-3 సార్లు, అది దేవుడు మాటలైనా కాదని మళ్ళీ 2-3 సార్లు కన్ఫర్మేషన్ తెచ్చుకోండి, కొంచెం టైం తీసుకున్నా కానీ. సో ఈ విధంగా మీరు పరిశుద్ధాత్మ ద్వారా సహాయంతో ఏ కేసులో డైవర్స్ ఇవ్వాలి, ఏ కేసులో డైవర్స్ ఇవ్వకూడదు, దేవుని వాక్యాన్ని బట్టి ఫస్ట్ కేవలము సెక్సువల్ ఇమారిటాలిటీ అంటే ఆ యొక్క వ్యభిచారంగా తప్పితే ఇంకా వేరే దేనికి ఇవ్వడానికి లేదు. కానీ ఈ టార్చర్ విషయంలో కానీ ఇంకా ప్రాణాల మీదకి వచ్చే విషయంలో కానీ దేవుని దగ్గరికి వచ్చి అడగండి, పరిశుద్ధాత్మతో అడగండి. మీతో దేవుడు మాట్లాడతాడు, మాట్లాడిన విధంగా చేయండి. సో కాబట్టి ఒక దేవుడు యొక్క చిన్న వాక్యం దీవించును కాక. అలాగే నపుంసక అనుభవం, నపుంసకుల్లాగా మనం ఉండే అనుభవం మనందరికీ ఉండాలి. పెళ్ళి కాకముందు ఉండాలి, పెళ్ళి అయిన తర్వాత కూడా ఇతరుల పట్ల, ఇతరుల భార్యల పట్లైనా ఇతరుల భర్తల పట్లైనా మనం ఈ నపుంసకత్వం అనేది ఈ లోక మర్యాద చొప్పున మనం జరిగించకుండా ఉండాలి. అలాగే మన కుటుంబం లోపల కూడా గొడవలన్నీ ఇవన్నీ ఏమైనా వచ్చినప్పుడు కానీ, ఏమైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు కానీ మనం తగ్గించుకోవాలి. ఎవరికి వాళ్ళనే చూసుకోవాలి. నా భర్త తగ్గించుకోవట్లేదు కాబట్టి నేను తగ్గుతాను, నా భార్య తగ్గట్లేదు కాబట్టి నేను తగ్గుతాను అని కాకుండా, నేను తగ్గుతాను, నా యేసే తగ్గమన్నాడు, నా యేసే దృష్టిలో నేను నిందారహితుడిగా ఉండాలని ఎవరికి వాళ్ళు అనుకుంటే కనుక
అందరి ఫ్యామిలీ లైఫ్ బాగుంటాయి. అలా కాకుండా ఆయన తగ్గడు కదా, నేను ఎందుకు తగ్గాలి, ఆమె తగ్గదు కదా, నేను ఎందుకు తగ్గాలని ఇలా అనుకుంటే కనుక నపుంసకత్వం, పరలోక రాజ్యం కొరకు నపుంసకత్వం ఉంటున్నట్ట, ఉండట్లేదు. అంటే పరలోక రాజ్యం కోల్పోతాం మనం. ఇంట్లోనూ ప్రశాంతత ఉండదు, ఇంట్లోనూ పరలోక రాజ్యం ఉండదు, పరలోకంలోనూ పరలోక రాజ్యం ఉండదు. దేవుడికి చిన్న వాక్యం దీవించుగాక. ఆమేన్.